గర్ల్స్, ప్లీజ్ లగ్జరీ అని పార్టీ అని ఏదంటే అది తినకండి. అండ్ మదర్స్, పిల్లలు తిన్నాక హస్బెండ్ తిన్నాక మిగిలింది తినడం చేయకండి. మీకోసం కూడా నచ్చింది చేసుకొని తినండి. మనకున్న మంత్లీ సైకిల్ అండ్ మూడ్ స్వింగ్స్ మనం తినే ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ పైనే డిపెండ్ అయి ఉంది. ఒకప్పుడు మన పేరెంట్స్కి పీసీఓడి, డెలివరీ ఇష్యూస్, ప్రెగ్నెన్సీ ఇష్యూస్ అనేవి చాలా తక్కువ. కానీ ఇప్పుడు 100 మెంబర్స్లో 98 మెంబర్స్ ఏదో ఒక హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నారు. మన ఫుడ్ అండ్ మన లైఫ్ స్టైల్ని బట్టే మన మంత్లీ సైకిల్లో ఏవేవో కాంప్లికేషన్స్ ఉంటాయి. ఒక మంత్ మొత్తం మంచి హెల్తీ ఫుడ్ తిని మంచి హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి చూడండి. ఆ మంత్ సైకిల్ చాలా నార్మల్గా ఉంటుంది, అట్లీస్ట్ కొంచెం బెటర్గా ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మనకు ఎన్నో హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు ఈ కెమికల్స్ ఉన్న ఫుడ్ వల్ల ఆల్రెడీ ఉండే పీరియడ్ మూడ్ స్వింగ్స్కి ఇంకా ఎక్కువ తయారవుతున్నాయి. ఆ కెమికల్స్ని ఆపలేము, ఎందుకంటే అలా అయిపోయింది మన ఫుడ్ ప్రొడక్షన్. కనీసం హోమ్ మేడ్ ఫుడ్ తింటే కొంచెంలో కొంచెమైనా బెటర్ కదా. మన చుట్టూ చూస్తూనే ఉన్నాం, ఎవరికి చూడు యూరినరీ ఇన్ఫెక్షన్స్, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీ ఇష్యూస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇంకెన్నో. అసలు ఏ ప్రాబ్లం వచ్చినా, లైక్ స్ట్రెస్ ఉన్నా, ఫుడ్ సరిగా తీసుకోకపోయినా ఎఫెక్ట్ అయ్యేది మన యూటరస్. మనం 30స్లోనే మంత్లీ సైకిల్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇంకా నియర్ మెనోపాస్ ఎలా ఉంటుందో ఆలోచించండి. అండ్ 20s గర్ల్స్, మీరు ఇప్పటి నుండే కేర్ తీసుకుంటే బెటర్. లాస్ట్ ఇయర్ నాకు డిప్రెషన్ వల్ల అడినోమైసిస్ వచ్చింది. బట్ నా లైఫ్ స్టైల్ త్రూ దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాను. దానికి బెస్ట్ సొల్యూషన్ హెల్దీ లైఫ్ స్టైల్, అంతే. స్టమక్ పెయిన్ వస్తుందని మెడిసిన్స్ అలాంటివి యూస్ చేయకండి. ఆ టైంకి పెయిన్ తగ్గిస్తుందేమో, కానీ ఫ్యూచర్లో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అండ్ పీరియడ్స్ స్టాప్ చేసుకోవడానికి కూడా అస్సలు మెడిసిన్స్ యూస్ చేయకండి. అన్నిటికంటే మన హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఇంపార్టెంట్ ఫంక్షన్ నువ్వు లేకుంటే అవ్వదు అంటే ఆ ఫంక్షన్ని నీ డేట్స్ ప్రకారం ప్లాన్ చేసుకోండి, అంతే. అండ్ బాయ్స్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సిస్టర్, మదర్, వైఫ్ అండ్ డాటర్. నేను చూసినంత వరకు సిస్టర్స్ ఉన్న అబ్బాయిలకి కొంచెం కేర్ తీసుకునే హ్యాబిట్ ఉంటుంది. కానీ సిస్టర్స్ లేని వాళ్ళు అసలు దీని గురించి తెలియక చాలా లైట్ తీసుకుంటారు అండ్ అర్థం చేసుకోరు. అండ్ ఫైనల్లీ చెప్పాలి అంటే అమ్మాయిలు, మన హెల్త్ రెస్పాన్సిబిలిటీ మన చేతుల్లో ఉండాలి. ఎవరో మనల్ని కేర్ తీసుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేయకండి. మనమే జాగ్రత్త పడాలి. మనం హెల్తీగా ఉంటేనే టోటల్ ఫ్యామిలీ హెల్తీగా హ్యాపీగా ఉంటుంది.